హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంటి ముందుకి ఐస్ క్రీమ్ బండి వచ్చిందంటే ఐస్ క్రీమ్ కోసం పిల్లలు ఏడుపు అయితే అంతా ఇంత కాదు. మనం ఐస్ క్రీమ్ కొనిచ్చే వరకు వాళ్ళ ఏడుపు అయితే అస్సలు ఆపనే ఆపరు. మనం కొనే వరకు ఐస్ క్రీమ్ బండోడు కూడా మన ఇంటి ముందు నుంచి అస్సలు కదలడు. బట్ వాళ్ళకి ఐస్ క్రీమ్స్ ఎక్కువ కొనిస్తే వాళ్ళ హెల్త్ పాడవుతుందని ఆలోచిస్తాం కదా. సో అందుకే మనం ఇంట్లోనే ఫ్రూట్స్తో మంచి ఐస్ క్రీమ్స్ అండ్ ఐస్ అయితే రెడీ చేసవచ్చు. ముందైతే మనం సపోటా ఐస్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. మనం ఈ సపోటా ఐస్ని తయారు చేయడానికి ఒక కప్పు సపోటా గుజ్జును తీసి మిక్సీ జార్లో వేసుకొని, అలాగే ఒక కప్పు బెల్లాన్ని యూజ్ చేసి వాటర్ యాడ్ చేసి మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ నేను కొంచెం వేసాను, మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు ఇంకొంచెం యాడ్ చేసి చేసుకోవాలన్నమాట. మనకి ఇలా మెత్తగా అయిపోయేటట్టు అయితే చేసుకోవాలి. మనం ఐస్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇది పలుచగా ఉండేటట్టే చేసుకోవాలి. ఈ సపోటా ఐస్ మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మనకి సపోటాలో ఏంటంటే విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి. అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన మనకి హెల్త్కి చాలా మంచిది. బెల్లంలో కూడా మనకి ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పంచదార వేస్తే మనకి దగ్గది వస్తుందని పిల్లలకి భయపడతాం కదా. సో అందుకే నేనైతే బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ ఐస్ క్రీమ్ పిల్లలు కానీ పెద్దలు కానీ మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది. అండ్ అలాగే బయట వాళ్ళకి వచ్చేటప్పుడు వాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు బయట ఐస్ క్రీమ్స్ అవి కొనిచ్చే పని ఉండదు. చక్కగా వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనం ఇంట్లోనే ఇలా ఐస్ వాళ్ళకి తీసి ఇచ్చామంటే చక్కగా తింటారు. హెల్త్కి మంచిది. బయట కొనే పని కూడా ఉండదు. హెల్తీ ఐస్ క్రీమ్స్ అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఐస్ మౌల్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి 8 hours ఉంచేస్తే మనకి సపోటా ఐస్ అయితే రెడీ అయిపోతుంది. జ్యూసీగా ఎంత బాగుందో చూడండి. చూడటానికి కూడా హెల్తీ అండ్ టేస్టీ ఐస్ మనం చక్కగా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసిన తర్వాత ఒక 2 minutes బయట ఉంచేసి అప్పుడు మనం తీస్తే ఐస్ అనేది వస్తుంది. వెంటనే లాగేయకండి, వెంటనే తీసేస్తే మనకి రాదు. ఒక 2 minutes అయితే బయట ఉంచేస్తే చక్కగా ఇలా తీసేసుకోవచ్చు. మరి మీకు ఈ ఐస్ నచ్చిందా? వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఐస్ చూసారు కదా, ఇప్పుడు ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది చూసేద్దాం. ఈ సపోటా ఐస్ క్రీమ్ చక్కగా మీరు ఇంట్లో నేను చెప్పే ప్రాసెస్లో కరెక్ట్గా చేసుకున్నారంటే ఇంకా బయట ఐస్ క్రీమ్స్ అసలు మీరు తినడమే మానేస్తారు, అంత బాగుంటుంది. అండ్ నేనైతే ఇంకా మ్యాంగో అండ్ పనస పండు ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేస్తాను. అండ్ మీకు ఒకసారి చూపిస్తాను, అది కూడా లాస్ట్లో చెప్తాను ప్రాసెస్. దాన్ని కూడా మనం ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే సపోటా పండుని పైన తుక్కంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ పిక్కలు అవి తీసేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సపోటా గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక కప్పు నిండా చేసా, అంటే నేను ఎక్కువ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇది రెడీ పెట్టుకున్నాను అనమాట. తర్వాత మనకి ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది బయట దొరుకుతుంది కదా. ఈ చిన్న ప్యాక్ అయితే నాకు 70 rupees పడింది. సో ఇది ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇది మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక్కోసారి గ్రైండ్ చేసుకున్న పర్వాలేదు, లేదు అనుకుంటే ఒక బౌల్లో వేసుకొని బ్లెండర్తో బ్లెండ్ చేసుకున్న పర్వాలేదు. ఇదైతే బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో నేనైతే మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్ మనం ఐస్ క్రీమ్లో వేసుకోవడం వలన ఏంటంటే మనం బయట తినే ఐస్ క్రీమ్స్ ఆ క్రీమ్ టెక్స్చర్ అది ఎలా ఉంటుందో సేమ్ అట్లా ఇంకా బయట మనం కొనే ఐస్ క్రీమ్లానే వస్తుందన్నమాట. సో దీన్ని అయితే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మిక్సీ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మధ్యలో ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఇలా మనకి ఫోమింగ్ లాగా రావాలన్నమాట. మెత్తగా బాగా గ్రైండ్ అయిపోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఈ ఫ్రెష్ క్రీమ్ని బౌల్లో వేసేసుకున్న తర్వాత మనం ఇందాక సపోటా గుజ్జుని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇదే మిక్సీ జార్లో ఆ సపోటా గుజ్జుని అయితే వేసేసుకుంటున్నాము. సపోటా మనకి ఆల్రెడీ స్వీట్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న కప్పుతో షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను కప్పు ఫుల్గా కూడా వేయట్లేదు, కొంచెం తక్కువగానే వేస్తున్నాను చూడండి. సో మనం ఇలా షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్ క్రీమ్లో అయితే మనకి షుగర్ ఉండదు, సపోటాలో ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా ఇందాక చెప్పాను కదండి, మిక్సీ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా గ్రైండ్ అవుతుంది. సో మనం తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఏదైతే బాక్స్ పెట్టాలనుకుంటున్నామో బౌల్, ఆ బాక్స్లోకి మనం దీన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ సపోటా గుజ్జుని.
దీన్ని మనం గ్రైండ్ చేసేటప్పుడు స్మూత్‌గా చాలా సాఫ్ట్‌గా వచ్చేటట్టు ఎక్కడ ముక్కలు ముక్కలుగా లేకుండా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాక్స్‌లో వేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రెష్ క్రీమ్‌ని అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఫ్రెష్ క్రీమ్‌ని కూడా దీనిలో వేసేస్తున్నాము. అండ్ అలాగే మిల్కీ మిస్ట్ కండెన్స్డ్ క్రీమ్ ఉంటుంది కదా! ఈ క్రీమ్‌ని కూడా ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకి పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. సో, ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేయాలి. బ్లెండర్‌తో బ్లెండ్ చేసినా పర్వాలేదు. బట్ మనం ఆల్రెడీ ఇవన్నీ గ్రైండ్ చేసినవే కాబట్టి ఆ బ్లెండర్ అవసరం ఉండదు. స్పూన్‌తోనే మనం కొంచెం ఒక 2 మినిట్స్ అయితే బాగా కలిపేస్తే మనకి మొత్తం అంతా ఈక్వల్‌గా కలిసిపోయేటట్టు బాగా కలిపేస్తే కలిసిపోతుంది. ఒక్కసారి ఇంట్లో ఈ ప్రాసెస్‌లో చేసుకొని ఐస్ క్రీమ్ తిన్నారంటే మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. ఇంకా బయట ఐస్ క్రీమ్స్ అయితే కొనటం మానేస్తారు. మనకి బయట ఐస్ క్రీమ్స్ కూడా మాక్సిమం ఇట్లానే ఉంటుంది. టేస్ట్ కానీ అదంతా సేమ్ అలాగే వస్తుంది మనకి ఈ ఐస్ క్రీమ్స్ కూడా. మనం ఈ ఐస్ క్రీమ్‌ని మిక్స్ చేస్తున్నప్పుడే మీరు చూస్తే ఆ టెక్స్చర్ అది సేమ్ అసలు బయట ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయో ఆ క్రీమ్‌లానే మనకి ఈ టెక్స్చర్ అది వచ్చింది కదా! సో, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇవేంటి అంటే వేరుశనగ పలుకులు ఉంటాయి కదా! పల్లీలు. ఈ పల్లీలని నీట్‌గా వేయించేసి ఆ పైన పొట్టది తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నానన్నమాట నేను. ఇవి కూడా మనం దీనిలో మిక్స్ చేసుకున్నామంటే మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్యలో పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం, పిస్తా అవి కూడా. నేనైతే ఈ పల్లీలే వేస్తున్నాను. ఎందుకు అంటే మనకి ఇంట్లో రెగ్యులర్‌గా ఉంటాయి. అండ్ అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలు తింటే కూడా చాలా మంచిది కదా! సో, అందుకే నేను ఈ పల్లీలనైతే చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వేస్తున్నాను. అవి వేశాక కూడా ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఐస్ క్రీమ్ మొత్తం ఈక్వల్‌గా అవి ఉంటాయన్నమాట పలుకులు మనం తినేటప్పుడు. అంటే ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేకుండా కాకుండా మనం మొత్తం ఇలా మిక్స్ చేసామంటే మొత్తం ఐస్ క్రీమ్ అంతా కూడా మనకి ఆ పలుకులనేవి వస్తూ ఉంటాయి. చక్కగా తింటూ ఉంటే మనకి ఆ మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది తినేటప్పుడు. చక్కగా ఇప్పుడైతే మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఈ క్యాప్ పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసానంటే ముందు రోజు పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. నేను వీడియో తీయకముందే ఆల్మోస్ట్ సగం ఐస్ క్రీమ్ అయితే అయిపోయింది. మీరు చూస్తే ఆ క్రీమ్ టెక్స్చర్ కానీ, ఐస్ క్రీమ్ కలర్ కానీ ఎంత బాగుందంటే మనం బయట తినే ఐస్ క్రీమ్స్ అసలు ఎందుకు పనికిరావు అనిపిస్తుంది ఈ ఐస్ క్రీమ్ తినేటప్పుడు. సో, అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నేను నా ఫ్రిడ్జ్‌లో చూపిస్తాను చూడండి ఒకసారి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్స్ అన్నమాట ఇవి. ఈ ముందు బాక్స్‌లో కనిపించేది పనసపండు ఐస్ క్రీము. చాలా చాలా వచ్చింది టేస్టు. నాకు ఆల్మోస్ట్ మొత్తం తినేసాను. నచ్చింది. తిన్న వెంటనే మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాలనిపించింది. ఇదేమో మ్యాంగో ఐస్ క్రీమ్ అన్నమాట. నేను బయట ఐస్ క్రీమ్స్ ఇంకా కొనడమే మానేస్తాను. ఇంట్లో ప్రిపేర్ చేసిన తర్వాత రెడీగా ఏదో ఒక ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది. ఈ పనసపండు ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు అయిపోతుంది. సో, దీని ప్లేస్‌లో నేను ఆ సపోటా ఐస్ క్రీమ్ అయితే పెడుతున్నానన్నమాట. అయితే ఇవి నేను వీడియోస్ పెట్టలేదు. ఎందుకంటే సేమ్ ప్రాసెసే. బట్ ఈ పనసపండు ఐస్ క్రీమ్‌లో మాత్రం వేరే ఇంగ్రీడియెంట్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశాను. అది ఏంటి అంటే ఐస్ క్రీమ్ పౌడర్ ఉంటుంది కదా! వెనిల్లా ఫ్లేవరు ఆ పౌడర్ మిక్స్ ఉంటుంది మనకి బయట దొరుకుతుంది. డీమార్ట్‌లో తీసుకొచ్చాను నేను. అదొకటైతే యాడ్ చేశాను. నాకు ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ కంటే కూడా ఇది బాగా నచ్చింది. పనసపండు ఐస్ క్రీమ్ ఇది. సో, ఇది ఒక్కసారి ట్రై చేయండి. డెఫినెట్‌గా నచ్చుతుంది. అండ్ మీరు సపోటా ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చేసేటప్పుడు ఐస్ క్రీమ్ పౌడర్ మనకి దొరుకుతుంది. కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.